రియల్మీ T500 Pro బడ్స్. ఈ బడ్స్ ఆల్మోస్ట్ నా దగ్గర 20 డేస్ పైగా ఉంది. ఈ బడ్స్లో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు లాంచ్ చేసిన ప్రైస్కి బడ్స్ వర్తా కాదా, కంపేర్ టు రియల్ బడ్స్ ఎయిర్ సిరీస్ కంపేర్ చేసుకుంటే ఈ T500 Pro ఎంతవరకు బెటర్గా ఉంది, ఎవ్రీ డిపార్ట్మెంట్లో కాల్ క్వాలిటీ కానీ, బ్యాటరీ కానీ, ANC కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమెంట్ రివ్యూ. ఫస్ట్ బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చేతులు పట్టుకుంటే చాలా చిన్నదిగా ఉంది. సింగిల్ హ్యాండ్లో పట్టుకోవచ్చు అనమాట బడ్స్ని. చూడు కంప్లీట్గా మనకి హైడ్ అయిపోయింది బడ్స్ చేతులు పట్టుకుంటే మాత్రం. సో ఖచ్చితంగా చాలా కేస్ మాత్రం చాలా చిన్నగా అని చెప్పొచ్చు అనమాట. సో బడ్స్ క్వాలిటీ ఇవన్నీ ఎలా ఉందంటే మాత్రం హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది, మ్యాట్ ఫినిష్తో వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం స్క్రాచెస్ చాలా ఫాస్ట్గా పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఏ బడ్స్ మీరు కొన్నా కూడా ఒక సిలికాన్ కేసు తీసుకోండి, ఒక 100-150 రూపాయలు వచ్చేస్తుంది. అది తీసుకోవడం వల్ల మనకి స్క్రాచెస్ రాదు, మన కింద పడిన కేస్ ఎఫెక్ట్ తీసుకుంటుంది, బడ్స్ తొందరగా విరిగిపోదు అనమాట. ఓకే, దాన్ని పక్క పెట్టదా. మీకు కావాలంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. కేసు నేను ఏదైతే యూజ్ చేస్తాను దానికో అవన్నీ కూడా పెట్టింటాను అనమాట. కావాలంటే చెక్ చేసుకోండి, కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. 100-150 అయితే ఉంటుంది. ఓకే, ఇది పక్క పెట్టేస్తే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ ఉంటుంది, రియల్మీ లోగో ఇచ్చింటారు అనమాట. కింద మనకి లైట్ అయితే ఉంటుంది, లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది. మనకి వైట్ లైట్ అయితే మనకి ఛార్జింగ్ పెట్టి బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే రెడ్ లైట్ అంటే ఛార్జింగ్ తక్కువ ఉందని, గ్రీన్ లైట్ అంటే ఛార్జింగ్ ఫుల్గా ఉందని అర్థం. దీని ఈ లైట్ ఇండికేషన్ మాత్రం. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడం కోసం. ఇది మనకి బడ్స్ యొక్క ఓవర్ అనమాట. సో ఓవరాల్గా బడ్స్ బిల్డ్ క్వాలిటీ మాత్రం హార్డ్ ప్లాస్టిక్తో ఇచ్చినప్పటికీ కూడా క్వాలిటీ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంది. చేతులు పట్టుకుంటే కూడా బడ్స్ చాలా చిన్నగా ఉందని చెప్పొచ్చు అనమాట. కానీ మెయిన్గా ఈ కేసులో నాకు అనిపించిన మెయిన్ కాన్ ఏంటంటే ఈ బడ్స్లో ఎటువంటి పేరింగ్ బటన్ కూడా ఉండదు. మనకి రియల్ బడ్స్ ఎయిర్ సిరీస్ చూసుకుంటే ఎయిర్ 7 కానీ ఎయిర్ 8 కానీ మనకి ప్రాక్టికల్గా ఒక ఫిజికల్ పేరింగ్ బటన్ అయితే ఇస్తారు. దానివల్ల మన డివైస్ని కొత్త డివైస్కి మనం పేర్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అదే మనకి రియల్మీ T500 Proలో ఎటువంటి పేరింగ్ బటన్ కూడా ఇవ్వలేదన్నమాట. ఎలా పేర్ చేసుకోవాలంటే 2 బడ్స్ని, ఓకేనా, బడ్స్ కేసు ఓపెన్ చేసి 2 బడ్స్ని తీసి చెవులో పెట్టుకొని ఇలా మనము హోల్డ్ చేసి పట్టుకున్నామంటే పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మనం కొత్త డివైస్కి అయితే పేర్ చేసుకోవచ్చు. అదే నాకు కొంచెం అనిపించింది. ఫిజికల్ పేరింగ్ బటన్ ఇచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. గైస్ వీడియో మొత్తం ఒకసారి నాట్ ఓన్లీ రియల్ బడ్స్ T500 Pro, రియల్ బడ్స్ ఎయిర్ 7, ఎయిర్ 8, OnePlus బడ్స్ 4 చాలా బడ్స్ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉంది. వీళ్ళు చెక్ చేసి చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా నేను బ్రాండ్ దగ్గర తీసుకుని కాదు, నేను 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి ప్రతి ఒక్క బడ్స్ నేను కొంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత నచ్చింది, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది మీ పర్చేజ్ డిసిషన్ తీసుకోవడానికంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఎన్నో తీసుకురావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేసు ఓపెన్ చేసి బడ్స్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం టిపికల్గా మనకి రియల్ బడ్స్ ఎయిర్ 7, ఎయిర్ 8 ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. అదే క్వాలిటీలో ఉందన్నమాట. క్వాలిటీ పరంగా మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే నేను చూడలేకపోతున్నా. సో ఖచ్చితంగా క్వాలిటీ మాత్రం చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చెవులో పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా టైట్గా ఉంది. ఎయిర్ ల్యాక్ అవుతుంది. ANC ఆన్ చేయకపోయినా ఆన్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సిలికాన్ టిప్ ఉంటుంది కాబట్టి అన్ని బడ్స్ ఇలానే బిహేవ్ చేస్తుంది. సో ఖచ్చితంగా కంఫర్ట్గానే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నేనైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 6 గంటల సేపు 7 గంటల సేపు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడ నాకు కంఫర్ట్ లేదు అని నేను చెప్పలేను అనమాట. ఖచ్చితంగా చాలా వరకు ఫిట్ అండ్ ఫినిష్ చాలా వరకు బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా మెయిన్గా ఈ బడ్స్ ఒక టచ్ కంట్రోల్ చూసుకుంటే మాత్రం సింగిల్ ట్యాప్ లేదు, డబుల్ ట్యాప్ మాత్రమే ఉంది. డబుల్ ట్యాప్ చేస్తే ప్లేన్ పాస్ అవుతుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. అదే టచ్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే మన టచ్ని దాని నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ దాన్ని ఆఫ్ చేసుకోవడం మధ్యలో ఈ మోడ్స్ మధ్యలో మనం ట్రావెల్ అవ్వచ్చు అనమాట. సో నాకు చిన్న కాన్ ఏంటంటే సింగిల్ ట్యాప్ కూడా ఇచ్చేసి ఉంటే బాగుండు. సో అక్కడ నేను రియల్మీ లింక్ యాప్లో వెళ్ళి చెక్ చేశాను. నాకు ఎటువంటి సింగిల్ ట్యాప్ ఆప్షన్ చూపించలేదు అనమాట. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ మాత్రం చూపిస్తుంది. సో సింగిల్ ట్యాప్ ఇచ్చింటే దాన్ని ఆఫ్ చేసుకోవడం మన ఇష్టం అది, బట్ ఆ గెస్చర్ ఇచ్చేసింటే బాగుండేదే నా ఒపీనియన్. ఇంకా ఫైనల్గా బడ్స్ కొన్ని చాలా మంది సౌండ్ క్వాలిటీ కోసం కదా, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో ఈ బడ్స్లో అంటే మాత్రం నా టెస్టింగ్లో ఓకే. ఫస్ట్ దీంట్లో స్పెక్స్ చూసుకుంటే 12.4 mm టైటానియం ప్లేటెడ్ డ్రైవర్స్ వస్తుంది అనమాట. ఈ డ్రైవర్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, LHD 5.0 సపోర్ట్ చేస్తుంది బడ్స్ మనకి. ఈ పైన మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే హై క్వాలిటీలో ఆడియో అయితే ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు ఫ్రమ్ బడ్స్ నుంచి మన ఫోన్కి. ఓకే, చోలో పెట్టుకొని నేను సాంగ్స్ విన్నప్పుడు చాలా బేస్ బూస్టర్ సాంగ్స్ విన్నాను, ఇన్స్ట్రుమెంట్ సాంగ్స్ విన్నాను, ఇన్స్ట్రుమెంట్సే BGMs చాలా విన్నాను అనమాట టెస్ట్ చేయడం కోసం మాత్రం. సో నేను విన్నప్పుడు ఖచ్చితంగా ఈ బడ్స్ సౌండ్ సిగ్నేచర్ చూసుకుంటే మాత్రం బేస్ బూస్టర్గా ఉంది, బేస్ డామినేటెడ్గా ఉంది. నేను ఏ సాంగ్ పెట్టినా నాకు బేస్ మాత్రమే ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అది మేజర్ కాన్గా నాకు అనిపించింది. ఎందుకు దీన్ని కాన్ అంటున్నానంటే, మీకు బేస్ లెవెల్స్ అయితే మీకు పెద్దగా ఇష్యూ లేదు, బట్ నేను చాలా వైడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఆడియో. మనకి ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లియర్గా ఉండాలి నాకు మాత్రం. సో ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకి ఇది మీద డిసప్పాయింట్మెంట్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నాం. ఓకే, యూజువల్గా నాకు బేస్ బూస్టర్ ఇచ్చినప్పటికీ కూడా మనం ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ ఈక్వలైజర్లోకి వెళ్ళి దీన్ని ట్యూన్ చేసినా కూడా, ఎంత నేను ట్యూన్ చేసినా కూడా ఆ బేస్ మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది.
సో దాన్ని నేను అవాయిడ్ చేయలేకపోతున్నా. సో మీరు కనుక బేస్ లవర్స్ అయితే మీకు ఎటువంటి ఇష్యూ లేదు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బడ్స్ని. లేదు నాకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా క్లియర్గా వినిపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్స్ నాట్ ఫర్ యూ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇది ప్రైస్ బ్రాకెట్లో వస్తున్న రియల్ బడ్స్ ఎయిర్ 7 కానీ ఎయిర్ 8 కానీ మీరు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏఎన్సీ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం 50 dB ఏఎన్సీ ఇస్తారనమాట. మీరు నార్మల్గా ఒక స్ట్రీట్లో వాకింగ్ చేస్తున్నారు, బడ్స్ పెట్టుకొని ఏఎన్సీ ఆన్ చేసుకుని ఉంటే మాత్రం మీకు చుట్టుపక్కల ఎటువంటి సౌండ్లు కూడా మీకు వినిపించదు అనమాట. చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కాల్ మాట్లాడుతుంటే కాల్ మాత్రమే మీకు వినిపిస్తుంది, లేదా సాంగ్స్ వింటుంటే సాంగ్స్ మాత్రమే మీకు వినిపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు బస్ స్టాండ్లో కానీ మెట్రోలో కానీ ఇలాంటి మన క్రౌడ్ ప్లేసెస్లో మీరు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా బయట నాయిస్ కూడా మనకి వినిపిస్తుంది. ఇది నాట్ ఓన్లీ మనకి రియల్ బడ్స్ T500 Pro మాత్రమే కాదు, రియల్ బడ్స్ ఎయిర్ 8లో కావచ్చు, ఆర్ఎల్స్ యాపిల్ ఎయిర్పాడ్స్ Pro 2లో కావచ్చు, ఏ బడ్స్ మీరు పెట్టుకున్నా కూడా మీరు వితౌట్ ఆడియో మీరు ఏఎన్సీ ఆన్ చేసినా కూడా బయట నచ్చితే మనకి వినిపిస్తుంది అనమాట. బట్ ఈ బడ్స్ నేను పెట్టుకున్నప్పుడు సౌండ్ కొంచెం వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసి సాంగ్స్ కానీ పెట్టుకున్నానంటే బయట వాల్యూమ్ కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతుంది. నాకు నా సౌండ్ నా మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది, ఆర్ఎల్స్ నా కాల్ మాత్రమే నాకు క్లియర్గా వినిపిస్తుంది అని మాత్రం మెన్షన్ చేస్తున్నాం. 50 dB కాకుండా 55 dB చేసింటే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి. సో 50 dB అయితే మాత్రం చాలు, అది దాని వర్క్ మాత్రం ప్రాపర్గా ఫినిష్ చేస్తుంది, ఎటువంటి డౌట్ లేకుండా. ఇంకా బడ్స్లో నెక్స్ట్ మేజర్ పార్ట్ కాల్ క్వాలిటీ కదా. 6 mics ప్రొవైడ్ చేస్తారనమాట. ఈచ్ బడ్లో మనకి 3 mics అయితే ఉంటుంది. నా టెస్టింగ్లో నేను నార్మల్గా ఒక వాకింగ్ స్ట్రీట్లో కూడా కాల్స్ మాట్లాడుతూ ఉంటే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. నా వాయిస్ వాళ్ళకి, వాళ్ళ వాయిస్ నాకు క్లియర్గా వినిపిస్తుంది అనమాట. క్రౌడ్ ప్లేసెస్లో బస్ స్టాండ్లో ఆర్ఎస్ నేను బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతుంటే బయట నాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది, వాళ్ళకి వినిపిస్తుంది. బట్ ఏంటంటే చాలా మైల్డ్గా ఉంది. మన వాయిస్ అనేది చాలా ఎన్హాన్స్ చేసి వోకల్స్ క్లియర్గా అవతల వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. ఆ సౌండ్స్ వాళ్ళకి రావడం వల్ల పెద్ద డిస్టర్బెన్స్ అయితే లేదు. బట్ మన కాన్వర్జేషన్ని కంఫర్ట్గా మనం కంటిన్యూ చేయొచ్చు. మీరు బైక్ డ్రైవ్ చేస్తున్న ఆర్ఎల్స్ క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నా కూడా ఆడియో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా వరకు బెటర్ ఉందని చెప్తా, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ ఏంటంటే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక 40 to 60 స్పీడ్లో ఆ విండ్ నాయిస్ కూడా కట్ ఆఫ్ చేస్తుంది, కానీ హారన్ సౌండ్స్ మాత్రం క్యాప్చర్ చేస్తుంది. ఇది నేను రియల్ బడ్స్ ఎయిర్ 8లో కూడా నోటీస్ చేశాను అనమాట. ఖచ్చితంగా కాల్ క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్కి ఖచ్చితంగా చాలా వరకు బెటర్గానే ఉంది. ఓకే అని చెప్తా. ఇంకా ఫైనల్ మెయిన్గా బడ్స్ ఒక బ్యాటరీ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఈచ్ బడ్లో మనకి 62 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ కేసులు చూసుకుంటే మనకి 530 mAh కెపాసిటీ అయితే మనకి కేసులో ఇస్తారనమాట. సో నా టెస్టింగ్లో ఎలా ఉందంటే మాత్రం 8 గంటల సేపు మీరు ఏఎన్సీ ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఈజీగా మనకి బడ్స్లో బ్యాటరీ లైఫ్ అయితే స్టాండ్ అయిపోతుంది అనమాట. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. అండ్ కేసులు చూసుకుంటే కేసుతో కలిపి నేను వాడినప్పుడు ఒక 45 నుంచి 50 గంటల సేపు అయితే మాత్రం మీకు వితౌట్ ఛార్జింగ్ మనకి బడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కేస్. సో ఓవరాల్ నాకు బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా ఇంప్రెస్గా ఉంది. అండ్ ఈ స్టాండ్ అలోన్ బడ్స్లో మాత్రమే నాకు 10 గంటల సేపు వచ్చినప్పుడు ఆశ్చర్యపోవడం అవసరం లేదనమాట, అంత బాగుంది. వాళ్ళు మెన్షన్ చేస్తారు 12 గంటల సేపు, 5 గంటల సేపు కూడా చెప్తారనమాట. నా టెస్టింగ్లో 8 గంటల సేపు ఏఎన్సీ ఆన్ చేసుకుంటే క్లియర్గా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా అదర్ ఫీచర్స్ లైక్ డ్యూయల్ డివైస్ కనెక్షన్, మనకి ఈ బడ్స్లో మనకి ట్రిపుల్ డివైస్ కనెక్షన్ అయితే ఉంది. అట్ ఏ టైం మనం ల్యాప్టాప్కి ఫోన్కి ఇంకొక ఫోన్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇన్ని ఫోన్లు మనం కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏదైనా ఎర్రర్స్ ఏమైనా ఉందా బ్రో అంటే మాత్రం నేను ఐఫోన్కి అండ్ OnePlus 13కి అండ్ మ్యాక్బుక్ కనెక్ట్ చేశాను. సో ఈ ఫోన్లో కాల్ వస్తే ఈ ఫోన్ కనెక్ట్ అవుతుంది, ఆ స్విచ్ అవుతుంది. ఆ ఫోన్లో కాల్ వస్తే ఆ ఫోన్ స్విచ్ అవుతుంది. లేదా మ్యాక్బుక్లో ఏదైనా వాట్సాప్ కాల్ ఆన్ చేసినా కూడా మ్యాక్బుక్ అయితే స్విచ్ అయిపోతుంది అనమాట. 1-2 సార్లు మ్యాక్బుక్ స్విచ్ అవ్వడంలో నేను నోటీస్ చేశాను, కానీ అది 1 or 2 times మాత్రమే ఎర్రర్ నోటీస్ చేశాను, స్విచ్ అవ్వలేకపోయింది మ్యాక్బుక్ మాత్రం. సో ట్రిపుల్ డివైస్ కనెక్షన్ కూడా చాలా వరకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. 1-2 సార్లు మిస్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ బడ్స్ని వీళ్ళు లాంచ్ చేసింది అరౌండ్ ఒక 3,000 రూపాయలకి. ఈ 3,000 రూపాయలకి బడ్స్ వర్తా బ్రో అంటే మాత్రం ఇన్ కేస్ మీ మెయిన్ ప్రయారిటీ నాకు బేస్ చాలా ఎక్కువ ఉండాలి, నాకు ఆడియో క్వాలిటీ ఆ రేంజ్ నేను ఎక్కువ వైడ్గా ఎక్స్పెక్ట్ చేయను, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను, నాకు సాంగ్ పెడితే దమ్ అని కొట్టాలి అనుకున్న వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. 100% బస్ మీరు కొనుక్కోవచ్చు. కాల్ క్వాలిటీ కూడా బాగుంది, ఏఎన్సీ క్వాలిటీ కూడా బాగుంది, కాబట్టి మేజర్గా ఎటువంటి ఇష్యూ కూడా లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఆడియో క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీరు క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ కూడా క్లియర్గా వినిపించాలి, ఆడియో అనేది కొంచెం వైడ్గా ఉండాలనుకున్నప్పుడు మాత్రం దిస్ బడ్స్ ఈస్ నాట్ ఫర్ యూ. ఖచ్చితంగా చెప్తాను. మీరు ఈ ప్రైస్ బ్రాకెట్లో రియల్ బడ్స్ ఎయిర్ 8 కావచ్చు, ఎయిర్ 7 కావచ్చు, ఇలాంటి బడ్స్ తీసుకోండి. సో నాకు అనిపించింది 3,000 రూపాయల్లో కాకుండా అరౌండ్ ఒక 2,000 నుంచి 2,500 మధ్యలో లాంచ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ బడ్స్ ఆ ప్రైస్కి వర్త్ ఫర్ ద మనీ అని చెప్తాం. బట్ ఏంటంటే 3,000 దగ్గర రియల్మీ బడ్స్ ఎయిర్ 7 మనకు వస్తుంది, అది దీనికైనా బెటర్ ఆప్షన్. ఎయిర్ 7 మీకు వచ్చిందంటే 3,000 దగ్గర దాన్ని తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ రియల్మీ T500 Pro.
ఓకేనా. సో దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. చెక్ చేసి మీరు క్లియర్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే నా దగ్గర 3000 ఉంది, ఇన్ కేస్ రియల్ బడ్స్ 8/7 ₹3000 వస్తుందంటే రియల్ బడ్స్ 8/7 నేను చూస్ చేసుకుంటా 3000 దగ్గర. సో T500 Pro ఇదేమి వేస్ట్ బడ్స్ అసలు బాగాలేదని నేను చెప్పను, బట్ కొన్ని కాన్స్ అయితే ఉంది. ఏంటంటే బేస్ విజువల్గా రావడం కావచ్చు, ఈక్వలైజర్ని కస్టమైజ్ చేసుకున్నా కూడా సేమ్ బేస్ అట్లనే ఉంది, కానీ పెద్దగా నాకు ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ నేను నోటీస్ చేయలేకపోయినా. సో ఇలాంటి వాటిలో మాత్రం నా ఆడియో లవర్స్ మీరు అనుకుంటే మాత్రం ఈ బడ్స్ అవాయిడ్ చేసుకోండి. బేస్ చెప్పా కదా, ఇన్స్ట్రుమెంట్స్ మీకు కావాలనుకుంటే బడ్స్ మీకు వద్దు, బేస్ కావాలంటే బడ్స్ తీసుకోండి. ఇదే సింగిల్ వర్డ్. ఐ హోప్ రియల్ బడ్స్ T500 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేంటి కస్టమర్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాం. దివ్ సేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.